హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీ మీడియా. ఈ రోజు మనం ఉన్నాం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర. సో మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందో. చాలా మంది వచ్చారు గైస్, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కూడా ఈ వినాయకుడిని చూడడానికి చాలా దూరాల నుంచి వచ్చారు. వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకుందాం. అంటే ఈ వినాయకుడు చాలా, ఖైరతాబాద్ వినాయకుడు అంటే హైదరాబాద్ కి ఫేమస్, మీ అందరికీ తెలుసు. సో వీరిలో కొంతమందిని అడిగి వాళ్ళు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎన్నిసార్లు ఈ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చారు, సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం గైస్. సో ఈ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర వాలంటీర్ గా చేస్తున్నటువంటి మన అన్నయ్య మనతో కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చారు. సో ఈయన అడిగి ఈ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క విశిష్టత, ఇక్కడ రోజు వచ్చే జనాలు అంటే పిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అన్నని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ముసలి వారికి, చిన్నపిల్లలకి ఎలాంటి సౌకర్యాలు మీరు ఇచ్చారు? చిన్నపిల్లలకి అనేది చిన్న వర్షం పడ్డప్పుడు ఎవరు నానకుండా ఉంటాయి షెడ్ వేయించాం సార్. అక్కడి నుంచి అక్కడ వరకు 2 లైన్లు మొత్తం షెడ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ లేదు, ఈ ఇయర్ వేయించాము. కొంచెం మళ్ళా బేబీకి పాలు ఇవ్వడానికి అలాగా కొంచెం రూమ్స్ అవి ఇవి అన్ని అరేంజ్ ఉన్నాయి. ముసలి వాళ్ళకు మాత్రం మధ్యలో వచ్చే ఈ లైన్ లో మాత్రము మెయిన్ ఎంట్రీలకి అయితే విఐపీ ఎంట్రీలకి లోపలికి పంపిస్తాం డైరెక్ట్. వెరీ నైస్ సార్. సార్ ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, మీరు లాస్ట్ నిమజ్జనం అప్పుడు చాలా ఇంకా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు సార్. సో మీరు ప్రతిరోజు ఇంతమంది వాలంటీర్స్ ఉంటారా, లేకపోతే వాలంటీర్స్ అనేది అంటే రోజును బట్టి మారుతూ ఉంటారా సార్? అలా రోజును బట్టి మారడం అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు ఈ ఖైరతాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ టైం ఇక్కడ స్పెండ్ చేసే వెళ్తారు. ఏది ఏమైనా సరే వాళ్ళ రిలేషన్స్ వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్ళు ఎక్కడ ఏం చూసినా 24 hours ఇక్కడ ఉండాల్సిందే. ఏదో నైట్ 12 బట్ట కట్టినాకనే క్లోజ్ చేసినాక ఇంటికి వెళ్తారు తప్ప అప్పటి వరకు ఇక్కడనే ఉంటారు. అందరూ కూడా ఇక్కడనే ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. చాలా థ్యాంక్స్ సార్. ఈ రోజు మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి ఈ బృందం వారు ఇచ్చేశారు. వీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, సో ఇలాంటి విషయాలన్నీ అడిగి వాళ్ళ మాస్టర్ గారిని తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఓకే, చింతల నుంచి వచ్చారు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భరతనాట్యం నేర్పిస్తున్నారు? నేను కూచిపూడి 28 years నుంచి నేర్పిస్తున్నా. ఇది కూచిపూడి అండి నేను నేర్పించేది. నా పేరు లక్ష్మి. శ్రీ సత్య కూచిపూడి కళానిలయం అండి మాది. ఇక్కడ ఇది 16th ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తాం మేము 16 years నుంచి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరే చేస్తారా, లేకపోతే అన్ని ప్లేస్ లో కూడా చేస్తారా మేడం? నవరాత్రులు 9 రోజులు కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం, కానీ మొట్టమొదటి ఇక్కడే చేస్తామండి. అందులో న్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో రంగ ప్రవేశం ఇక్కడే చేపిస్తానండి. ఓకే, ప్రస్తుతం మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం? ప్రస్తుతం ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 40 members ఉన్నారండి. ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ అంతా కలిపి 20 members వచ్చారు. ఓకే, మీ దగ్గర ఇంకా ఏమేమి నేర్పుతారు మేడం? మీరు ఇంటి దగ్గరే నేర్పుతారా, మీకంటూ సపరేట్ గా ఏదన్నా? ఇన్స్టిట్యూట్ ఉందండి నాకు, శ్రీ సత్య కూచిపూడి కళానిలయం. మా గురువు గారి పేరు మీద ఉంది. మాది ఇన్స్టిట్యూట్ ఏమో ఏలూరు. కేవి సత్యనారాయణ గారు నా గురువు గారండి. మేడం, యాక్చువల్గా ఈ ఖైరతాబాద్ వినాయకుడి గురించి, ఈయన విశిష్టత గురించి మీకు తెలిసిన 2 మాటలు ఏమైనా చెప్తారు మాకు? ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేయటమే చాలా అదృష్టం అండి. అసలు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరవనే టాపికే లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ మాకు ఈ అవకాశం ఇవ్వటం, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన గణేశం ఈయన. అలాంటిది ఈ ప్లేస్ లో మేము వచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఇలాంటి అవకాశం ఎవరికీ రాదండి. అది నాకు దక్కినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మా గురువు గారు కూడా బహుశా ఇక్కడ చేసి ఉండరు. నేను చేస్తున్నాను, నా పిల్లలు చేస్తున్నారంటే మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. ఓకే మేడం, మీరు ఓన్లీ ఈ హైదరాబాద్ ఏరియాలోనే చేస్తారా, ఇంకా మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే బయట కరీంనగర్ కానీ, అలాగే గుంటూరు కానీ, వైజాగ్ కానీ ఇలాంటి ఏరియాలో కూడా మీరు ప్రోగ్రామ్స్ చేస్తారా? చేస్తామండి. ఈ నెల 14వ తారీఖున పూరి జగన్నాథ్ స్వామి దగ్గర కూడా చేస్తున్నామండి. ఇంకా ప్రోగ్రామ్స్ ఏమున్నాయి మేడం? మా ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తానండి. నెక్స్ట్ ఆర్గనైజ్ చేస్తారు కదా ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్, రవీంద్ర భారతి, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, నెక్స్ట్ కళాభారతి, నెక్స్ట్ ఎక్కడైనా సరే తెలంగాణ సారస్వత పరిషత్. తర్వాత ఇక్కడ ఇప్పుడు గణేష్ నవరాత్రులు అయితే ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్ళి మా పిల్లలు పెర్ఫామ్ చేస్తారండి. వాళ్ళు వీళ్ళని లేదు, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే ఇక్కడతోనే స్టార్ట్ చేస్తాం. అసలు ఎక్కువ సెకండ్ డే నాదే ఉంటుంది ప్రోగ్రామ్, నా పిల్లలే చేస్తారు. ఈసారి మాకు 4th డే అయింది, చాలా గజిబిజిగా ఉంది మాకు. లాస్ట్ క్వశ్చన్ మేడం, సో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ వెస్టర్న్, ఫోర్క్, అలాగే భరతనాట్యం వీటిల్లో ఎవరు బాగా చేస్తారని మీరు అనుకుంటారు? ఎన్ని భాషలు వచ్చినా మాదే నెంబర్ 1 అని మేము అనుకుంటామండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారు, అలా అనుకోలేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. కానీ మొదటి నుంచి
సాంప్రదాయబద్ధంగా నేర్పించేది మనదే కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం బ్రతికించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా కళలను ప్రోత్సహించాలని మా సంస్కృతిని నిలబెట్టాలని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విద్య నేర్పిస్తారని మేము ఆకాంక్షిస్తున్నామండి. మా పేరెంట్స్ కి, మీకు, ఆ ఖైరతాబాద్ గణేష్ కి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, కమిటీ మెంబర్స్ కి ముందు మేము ఇవ్వాలండి. ఎందుకంటే ఇక్కడికి ఎందరో వస్తారు, ఎందరో వెళ్ళిపోతారు, కానీ మాకు ఈ అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలండి మేము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీ మీడియా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव. ఇక్కడ మనకి వచ్చే భక్తులకి మంచినీటి సౌకర్యం అందించారండి. సో ఈ మంచినీటి సౌకర్యం అనేది తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. సో ఈ మంచినీటి పథకం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మంచినీటి పథకం మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? వినాయక చవితి మొదటి రోజు నుంచి చేస్తున్నాము. ఒక 100 బ్యాగులు వస్తున్నాయి డైలీ. ఒక 6-7 డ్రమ్ములలో కూడా వాటర్ వస్తున్నాయి. మున్సిపల్ వాటర్ వస్తున్నాయి, మినరల్ వాటర్ పబ్లిక్ ఇస్తున్నాం. సాయంత్రం వరకు సరిపోయే విధానం కూడా చూస్తున్నాం. ఇబ్బంది ఏమీ కలగట్లేదు ఇప్పటి వరకు అయితే. సార్, ఓన్లీ ప్యాకెట్ వాటర్ అయినా నార్మల్ గ్లాసుల్లో కూడా ఇస్తారా? నార్మల్ గా గ్లాసులలో కూడా ఇస్తున్నాం ప్యాకెట్ తో పాటు. అంటే ఎవరి ఇష్టం ఉన్నాయి వారు తాగుతారు, ఆ విధానాన్ని కూడా చూస్తున్నాం. సార్, ఓన్లీ వాటర్ అయినా మనకి మజ్జిగ గానీ ఏదైనా పాలు గానీ, ఎందుకంటే ఇక్కడ చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు కదా సార్. ఎందుకంటే అనారోగ్యంతో కూడా కొంతమంది వస్తూ ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తుంటారు. సో అలాంటి వారికి ప్రత్యేకంగా మీకు ఏమైనా చెప్పారా ఇవ్వమని? మాకు వాటర్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి వాటర్ చెప్పారు. సో అక్షయ పాత్ర వాళ్ళు మార్నింగ్ కానీ సాయంకాల వేళలో కానీ మధ్యాహ్నం కానీ వాళ్ళు కొన్ని అంటే స్వీట్ కానీ పులిహోర కానీ అందిస్తున్నారు. హాస్పిటల్ కూడా 2 ఉన్నాయి. అంటే అపోలో వాళ్ళు ఇంకా వేరే హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు. అట్లా ప్రభుత్వం నుంచి కూడా హాస్పిటల్ సపోర్ట్ ఉంది పూర్తి స్థాయిలో. ఆసుపత్రి వాళ్ళు కూడా ప్రభుత్వం నుండి కూడా రావడం జరిగింది. వాలంటరీ కాదు, మమ్మల్ని హైదరాబాద్ మెట్రోపాలిక్ వాటర్ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ గా పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ లో మనం ట్యాంక్ బండ్ కాడ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నిమజ్జనం అయ్యేంత వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ 3 days ముందు చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాలు అంటే వస్తారు కాబట్టి ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా క్యాంపులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నీరు గతంలో అందించాం. అలానే అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో మాకు భక్తులు కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తి స్థాయిలో మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. మాకు ఎలాంటి చెప్పలేదు కానీ వాలంటీర్స్కి ఒక 10,000 బాటిళ్ల వరకు ప్రైవేట్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంస్థ నుంచి వచ్చారా లేదా వేరే సపరేట్ గా వేరే వాళ్ళు ఇచ్చారా సార్? వేరే వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడడం, వెరీ హ్యాపీ. సో మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు సార్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు అందిస్తున్నారు. అలాగే ప్యాకెట్లు కావాల్సిన ప్యాకెట్లు, అలాగే గ్లాసులో కావాల్సిన అందరికి కూడా చాలా మంచి సేవ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. सुख करता दुख हरता वार्ता विघ्नाची, पूर्वी प्रेम कृपा जयाची.